కొత్త విషయాలను తీసుకొచ్చి గతంలో ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాం. కొత్త విషయాలను తీసుకొచ్చి కొత్త సమస్యలు తీసుకొచ్చి సమస్యలు ఏముండే ఈయన సమస్యలు సృష్టిస్తాడు. ఈయన సమస్యలు సృష్టించి దాని ద్వారా జల్సా చేస్తూ ఉంటాడు మనిషి బాగా. ఎందుకంటే ఆయన పాలన మీద దృష్టి పడద్దు, ఎవరు వేరే సమస్యల గురించి ఆయన ప్రశ్నించొద్దు, ఆయన ఎక్కడ నిలదీయద్దు, ఆయన గురించి ఎవరు ఆలోచించొద్దు అన్న విషయం దాన్ని దృష్టి ఉంచుకొని ప్రతిసారి ఏదో రకంగా దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆయనకు అలవాటు, అది ఆనవాయితీగా మారింది. ప్యాడీ విషయంలో క్లియర్గా చెప్పినాం. నిన్న కూడా మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు క్లియర్గా చెప్పారు. రా రైస్ కొంటానం, బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి ఆయన రాసిచ్చిండు. గత 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యాన్ని ఇస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలను అడిగినాం మేము. అన్ని రాష్ట్రాలు స్పందించినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈసారి ధాన్యం ఇవ్వమని చెప్పన్నారు. నెక్స్ట్ డే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్నాడు. ఇది నిన్న పీయూష్ గోయల్ గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా అది మర్చిపోయి నటిస్తున్నాడు. మళ్ళా కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం ధాన్యం కొంటలేదని చెప్పి మళ్ళా మన తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గతంలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఇంతవరకేలే. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అడిగడానికి క్లారిటీగా సమాధానం చెప్పారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు, ఒక విధి విధానం లేదు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎంత ధాన్యం వస్తుందో కనీసం పరిశీలన లేదు. అది లేకుండా ప్రతి దానిలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియా గేట్ దగ్గర వస్తాడు, బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తాడు, మోడీ గారు ఇంటి ముందు వస్తాడు. మరి ఎందుకు పోయలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఆ ధాన్యం ఏడుందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం చెప్తున్న స్కామ్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విచారణ చేసిండు? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. మేము ఆ స్కామ్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇంకో విషయం తీస్తున్నాడు. ఇది ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, గతంలో వరేస్తే ఉరి అన్నాడు, గతంలో సన్నబొట్లో వేయాలి దొడ్డో లేదన్నాడు, వరేస్తే ఉరి అన్నాడు, ధాన్యం కొనాడు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు, కేంద్రం పెత్తనం మీద నేనే కొంటాడు. కానీ ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం ఆయన వరేసి ఆయన కోటీశ్వరుడు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు మాత్రం వరేస్తే ఊరేసుకొని చచ్చిపోవాలి. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానది వాస్తవమా కాదా? నాకు బ్రోకరిజం చేసే చేతనైతే లేదు, నేను ధాన్యం కేంద్రానికి ఇయ్య అన్నది వాస్తవం కాదా? మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కనీసము కొనుగోళ్ల విషయంలో కేంద్రంకి రైతుల పక్షాన సహకరించడానికి నీకు చేత కాకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు రాక్షసానందం పొందాలని చూస్తున్నావు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే కేంద్రం ఏ విధంగా కొంటది ధాన్యాన్ని? నీకు సహకరించడానికి నీకు ఇబ్బంది ఏంది? ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది, నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నది, నీ కూడా కమిషన్ ఇస్తున్నది. నువ్వు సహకరించాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు ఇలా కోతలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు, ఈ ధాన్యం ఇయ్యన్నాడు, కేంద్రం కొనడానికి సిద్ధం ఉందని చెప్పి రైతులకు తెలుసు. ఇవాళ నీ వ్యవహార శైలి వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, నీ నియంత ఆలోచన వల్ల వాళ్ళ రైతాంగము ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల ఆయన కక్ష సాధింపు ధోరణి వల్ల వాళ్ళ తెలంగాణ రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. వాళ్ళ కేంద్రానికి రాష్ట్రానికి నీకేమైనా సమస్య ఉంటే వేరే విషయాలు మాట్లాడు, కానీ రైతుల విషయంలో నువ్వు కక్ష సాధింపు ధోరణి వివరిస్తే రైతులు తిరగబడతానన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు. నీ మాటలు నమ్మే పరిస్థితి రైతులు. నీ దొల్లతనం, నీ దొంగతనం అంతా రైతులకు తెలుసు. గతంలో ప్రతి గింజ నేనే కొంటా అన్నావు, ఇలా కేంద్రమే కొనాలంటున్నావు. అన్ని విషయాలు రైతాంగం తెలుసు.
కేంద్రం కొంటాన్నది, ఇప్పుడు కూడా కొంటాన్నది. నువ్వెందుకు వాళ్ళ కొనుగోళ్ల విషయంలో సహకరించడానికి సిద్ధంగా లేవు? దానికి కారణం ఏంది? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కొత్త స్టార్ట్ చేసాడు, వడ్లే కూడా అన్నట. మరి ముడదానికి ఏం మీకు ముడదానికి ఎందుకు ఆలోచించాను? మళ్ళీ కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలే, తెలంగాణ రైతులు నమ్మియాలే. గతంలో నేనే అన్నా, రైతులు వడ్లు వండిస్తే తప్ప బియ్యం కావు. ఇవాళ దానికి బాయిల్ రైస్, రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి. మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలి అంటివి. ఎంఎస్పీ దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏదో ఒకటి తికమక చేసి మభ్యపెట్టి ఆయన అలవాటు ఇవి. గతంలో అందరు నమ్మిరు, ఇంకా నమ్ముతున్నట్టుండే అని. నేను ఎవ్వరు నమ్మరు, రాసి పెట్టుకో. నీ దుకాణం బంద్ అయిపోయింది, అందుకే స్టార్ట్ చేసాడు. గత మొదదాక ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి అని చెప్పి అంత అలర్ట్ చేసాడు. 4 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డామిడ్ కథ అడ్డ తిరిగిలాక దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది. ఇక ఫామ్లకి బయటికి వెళ్తలేడు. మళ్ళీ ఇప్పుడే ముందస్తు ఎన్నికలు ఎవరన్నారు అని మళ్ళీ అంటున్నాడు. ఇలా నువ్వు ఇప్పుడు 95 నుంచి 105 అట. అటైదు దిశాయి, ఇటైదు దిశాయి. అయితే 9, అయితే 10. నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి. నీ మతి లేదు కదా, కాయలు తప్పినావు కదా. సర్వే రిపోర్ట్ తెప్పించుకో సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. 90లో 105లో 5 దిశతో లాస్ట్కి నీవు ఇలా గవే రాసి పెట్టుకో. దాంతోపాటు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడాడు. కనబడితే కళ్ళతో చూడు, వినబడితే చెవులతో నేను ఏళ్ళు కూడా అన్ని మూసుకొని ఇట్లా వాడు. కాశ్మీర్ ఫైల్ చూడకుంటే ఏం చూస్తావు? నీకు అంటే అలవాటు. అటువంటి నీకు ఏం వస్తాయి? దోపిడీగాళ్ళు, దొంగలకు దొంగ, మోసగాళ్ళు, కేటుగాడు, నీ అవేసిన వాళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ వస్తున్నాయి అంటే బిడ్డ ఏది రజాకర్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తా, నీకే చూపడతాం అవంతా కూడా. ఇలా కాశ్మీర్ గురించి కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. అసలు డిఎన్ఏ టెస్ట్ అయితే వేయించాలి, గ్యారంటీ వేయించాలి. ఎందుకంటే ఈ చైనాను సపోర్ట్ చేస్తాడు ఒకసారి, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ఒకసారి, తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాడు ఒకసారి. ఈసారి ఇతను కాశ్మీర్లో మరి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీర్ పండిట్స్ ను ఊతకోత కోసం విషయం వాస్తవమా కాదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 370 ఆర్టికల్ ను రద్దు చేసేంత భారతీయ జనతా పార్టీది. దేనికోసం? 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగినటువంటి అరాచకాలు ఏందో ఒక్కసారి తెలుసుకో. నీకు ఆధార్ కావాలంటే పోయి కాశ్మీర్లో 4 రోజులు వండాడా, సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ కావాలి, చైనాలో జరిగినట్టు దానికి ప్రూఫ్ కావాలి, కాశ్మీర్ పండిట్ ఊచకోత నీకు ప్రూఫ్ కావాలి. మన అంత ఘోరంగా ఇవాళ కాశ్మీర్ పండిట్స్ ను ఊచకోతకు వస్తే వాస్తవ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే దాన్ని దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇలా ప్రేక్షకులందరూ, భారతీయులందరూ చూసిన తర్వాత ఆలోచిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిరాని సినిమా అని చెప్పి నీ పనికిరాని బుద్ధులన్నీ కూడా ఇంకో రోజు పట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఓల్డ్ సిటీలో అరాచకాలు జరుగుతలేవా? రజాకారుల పాలన మైమర్పిస్తున్నావు నువ్వు. ఇవాళ ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? నేను అరవింద్ గారు చెప్పిన 25 మంది బోధనలో 25 మంది హిందూ యువకులను భారతీయ జనతా పార్టీ హిందూ వాహిని బజరంగ దళ కార్యకర్తలను 25 మంది తీసుకుపోయి 307 కేసు పెట్టి లోపడేసినాడు. 35 మందిని 5 పేరు పెడతారు, అదర్స్ అంటాడు. సిరిసిల్లలో కూడా 25 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద 307 కేసు పెట్టి జైల్లో ఉన్నారు ఇప్పటికి 25 మంది. దాదాపు 60-70 మంది 3 రోజుల పాటు 307 కేసులు పెట్టి వాళ్ళ లోపడేస్తున్నావు. ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు, చాతకాని దద్దమ్మోను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనే దమ్ము నీకు లేదు. ఇవాళ పోలీసుల ద్వారా హత్యాయత్నం కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రదేశం నీ తాతతరంగా అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నీకు కేసులు తెలియవచ్చు, మాకు కేసులు తెలుసు, త్యాగాలు తెలుసు, మాకు ఉద్యమం ఏ విధంగా చేయాలో తెలుసు. నీలాంటి దగుల్బాజీలు, పిరికి పనులను ఏ విధంగా అడ్డుకోవాలో, ఏ విధంగా తిరిగి కొట్టాలో అడ్డుకోవాలో మాకు తెలుసు. అది నీ స్ట్రాటజీ టీంలు, ఆ టీంలు ఎవ్వి మా దగ్గర పనిచేసి చేసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి.
కాబట్టి వాస్తవ విషయాన్ని ఏమంటే కేంద్రాన్ని విమర్శించడం యూపీఏ పాలన కంటే అధ్వానమాట. అంటే కరెక్ట్గా నువ్వు పెద్ద అవినీతి పరునివి, నువ్వు మంత్రి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివి, నీ మీద ఉన్న ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎవరి మీద రాలే. ఇప్పుడు అవినీతి జరుగుతుంది వాస్తవమే. యూపీఏ తరహా పాలన అందించే చేత కాదు మోడీ గారి ప్రభుత్వానికి. అవినీతికి ఆస్కారం ఇవ్వం మేము. ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఇలా యూపీఏ పాలనకు మోడీ గారి పాలనకు లింకు పెట్టడం అంటే దాంట్లో మూర్ఖత్వం ఇంకోటి కాని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అభివృద్ధి చేసేది మేము చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాల మోడీ గారి ప్రభుత్వం చూసి, మోడీ గారి ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇవాళ ప్రశంసలు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇవాళ మోడీ గారి యొక్క గొప్పతనం, విదేశాంగ విధానం ఇవాళ బేస్ తెలంగాణ దేశంలో ఆ విదేశాంగ విధానమే భారతదేశాన్ని కాపాడుతున్నది. ఆ దేశం యొక్క భారతదేశం యొక్క ఆర్మీని చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పిండు. ఆ పక్కోనుకున్న బుద్ధి నీకు లేదా? అలా ఉక్రెయిన్ విషయంలో 6 గంటల పాటు ఉక్రెయిన్ తోని రష్యాతో మాట్లాడి 6 గంటల పాటు యుద్ధం ఆపి మన దేశ పౌరులను కష్టపడి చదువుకున్న యువకులను తీసుకొచ్చి దేశానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కరోనా సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అప్పుడు లాక్డౌన్ పెట్టినట్టు మంచి చేసినట్టువి, ఇప్పుడు మళ్ళీ మోడీ గారు ఫెయిల్ అయిపోయినట్టువి. ఉక్రెయిన్ నుంచి ఎంత నవ్వు ముఖ్యమంత్రి చూస్తే ఉక్రెయిన్ నుంచి ఈయన మాట తీసుకొచ్చిందట. మనం చెప్తాడు మన ఉక్రెయిన్ నుంచి తెలంగాణకు సంబంధించిన పౌరులు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దట. ఒక్కసారి మాట్లాడలే అన్న. ఉక్రెయిన్ లో ఆ విద్యార్థులు వాళ్ళ పోయి ఉంటే చావు బతుక మధ్య కొట్లాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ అందరు ఇబ్బంది పడుతుంటే మేమైనా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబాలకు గెలిచాం. మీకు మోడీ గారు ఉన్నారు, మీరు బాధపడకండి, భయపడకండి, మీకండగా కేంద్ర ప్రభుత్వం ఉంది, మీ పిల్లలను క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి భరోసా కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించలే, కనీసం ఒక కుటుంబాన్ని ఓదార్చలే, ఒక కుటుంబంలో కూడా కనీసం భరోసా నింపే ప్రయత్నం చేయలే. రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు రాలే. పోయి ఈ రాష్ట్రాన్ని పోతున్న ఆ రాష్ట్రం నిత్యం రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి, ఇబ్బందుల ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి కనీసం ఆలోచన లేని ఒక మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడట ఉక్రెయిన్ నుంచి పోటుగాడిన సిపాయి పట్టుకొచ్చిందట. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉన్నారో ఈయన ముఖ్యమంత్రి తెలియదు కనీసం. ఇలా చదువుల వృధా పోకుండా, వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తప్పకుండా విద్యార్థులను ఆదుకుంటామని చెప్పి మోడీ గారు ప్రకటించిన తర్వాత నిన్న ఈయన వచ్చి మేము విద్యా సంవత్సరం నష్టపోకుండా మేమే కాపాడతాం, మేమే ఉక్రెయిన్ నుంచి పట్టుకొచ్చినాం. నువ్వు పట్టుకొచ్చింది ఏంది? ఢిల్లీ నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చినావు. అది ఎట్లా పట్టుకొచ్చినావు? చాలా మంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉండి మాకు ఫోన్ చేశారు, అన్న తెలంగాణ ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు, ఢిల్లీకి వచ్చాక ఫ్లైట్ టికెట్ ఇస్తానది ఇంకా ఇస్తలేదంటే మేమే కొనిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత భయపడి అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి. గిన్ని తతంగాలు చేస్తే వాళ్ళ మోసపూరితమైన మాటలతో వాళ్ళ రకరకాల వేషాలు జిమ్మికులు చేస్తూ డ్రామాలు వేస్తూ ఇవాళ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తే తెలంగాణ సమాజం క్షమించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని కోరుతూ తప్పకుండా ప్యాడీని విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తేస్తాన్నావు, తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం ఎందుకు అన్నావు, దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కొన అంట కదా హామీ ఇచ్చేది, కొన అంట కదా పక్కా కొంటామని చెప్పి వీళ్ళకేందండి, వీళ్ళకి హామీ ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది ఆల్రెడీ. వీళ్ళే కొనమని చెప్పన్నారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఇయ్యన్నది. అన్ని రాష్ట్రాలు పాల్గొన్నప్పుడు, అన్ని రాష్ట్రాలు ధాన్యం ఇస్తున్నప్పుడు ఈయన ఇయ్యాను ఎందుకన్నాడు? ఇన్ని రోజులు ఏమి మరి ఇన్ని రోజులు ఏం చేసింది నేనే అంటే కొత్త సమస్య తీసుకొస్తారు ఆయన. ఎక్కడ ఉన్నా పక్క రాష్ట్రంలో ఏడిపోయేందుకు నీకు ఏం కావాలి, ఇన్ని రోజులు ఎందుకు అడగాలి అంటున్నా. నువ్వు వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఈ విషయాలు అసలు ఎందుకు పాల్గొని, ఎందుకు నువ్వు వద్దన్నావు, నువ్వు అడగచ్చు కదా. బ్రోకరిజం చేయమంటున్నాం, బ్రోకరిజం చేయమంటున్నాం. ఆయనతో బ్రోకరిజం చేసే చేత కాకుండా ఇట్లా వండమంటున్నాం.
అవసరం లేదు, మేమే కొనిపిస్తాం. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నేనే కొనిపిస్తా ఉన్నా పక్కా కొనని సిద్ధంగా చేస్తాం మేమే. నేను మాట ఇచ్చిన మీరు వరేయండి, వరేస్తే ఊరేని రాష్ట్ర ముఖ్యమంత్రి మాట పడుచుకోకండి అని చెప్పి నేను చెప్పినా బాజాప్తా కొంటామంటున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాం పక్కా కొంటాం. రారైసే బాయిల్ రైస్ రాసిచ్చింది ఎవరు? బాయిల్ రైస్ ఇచ్చింది ఎవరు? రాసిచ్చింది ఎవరు? బాయిల్ రైస్ ఇయ్యని రాసిచ్చింది ఎవరు? ఎవరు రాసిమన్నాడు? అరే అవి ఎందుకు మాట్లాడలే అంటున్నా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అంటున్నా. ఈ కొత్త సమస్య ఇప్పుడు వచ్చింది, దేశంలో లేని సమస్య. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాలి. నువ్వు బాయిల్ రైస్ ఇస్తావా? నువ్వు అందుకు మందికి రాసిచ్చిండు. రైతులు వండించేది ఏది? వడ్లు వండిస్తారు. రా రైసా బాయిల్ రైసా వండించారు. మరి బాయిల్ రైస్ ఇయ్యని ఎవరు రాసిమన్నాడు? నేను ఎందుకు రాసిస్తున్నావు? ఆయన టచ్ చేస్తానే నాకు టచ్ చేసే మునగాడు, నాకు టచ్ చేసే మునగాడు సిపాయి ఉన్నాడు కదా. వీడు ఏం చేయాలి? ఎంఎస్పీ దీని కూడా వడ్ల మీద ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? కేసు సంబంధం ఇదే బట్టే మరవట్టించా అంతే. ఇది వేయాల్సింది ఆయన చేసే పనే కాదు కదా అని మళ్ళీ దాన్ని బట్టి చేస్తున్నా బ్రోకర్ డిజైన్ చేసిన పైసలు కమిషన్ కూడా ఇస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.